హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా కుంభమేళకి వెళ్ళినాయి కదా. అక్కడ వంకాయలను చూస్తే చాలా మంచిగా అనిపించింది, ఫ్రెష్గా కూడా ఉండే, తినేయాలనిపించింది. అయితే ఎలాగో వంట చేసుకుంటాం కదా, ఒక 2 వంకాయలు అయితే తీసేసుకొని ఏదో ఒకటి చేసుకుందామని ఆలోచించుకోండి. మేము ఎలాగో కట్టెల పొయ్యి పెట్టినాం కదా, మనం వంకాయలు కాల్చుకొని చట్నీ వేస్తే ఇంకా బాగుంటుందని అత్తమ్మ వాళ్ళు చెప్తే మేమైతే వంకాయ చట్నీ అయితే రెడీ చేస్తుండే. వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిగడ్డలు, అలాగే ఒక 7 టమాటాలు, వీటన్నిటిని అయితే కట్టెల్లో నిప్పులు ఉంటాయి కదా, వాటితోనే అయితే కాల్చేసినాము. ఇట్లా కాల్చేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎలాగో మిక్సీ లేదు కదా, ఇప్పుడు చేతితోనే చేసుకుందామని ఫస్ట్ ఎల్లిపాయలని, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి పప్పు గుత్తితో అయితే స్మాష్ చేసినాము. ఆ తర్వాత టమాటా, ఉల్లిగడ్డ, వంకాయ అయితే కాల్చినాం కదా, అదంతా నల్లగా ఉంటుంది, అది క్లీన్ చేసేసుకొని వాటిని కూడా ఇట్లా చేతితో అయితే స్మాష్ చేసిండే. వంకాయ చట్నీ ఇది ఇట్లా చేస్తుంటే మా అత్తమ్మ వాళ్ళకి వాళ్ళ నానమ్మ వాళ్ళు చేసే వంట గుర్తుకొచ్చింది. ఇట్లా వంకాయలు కాల్చి ఇవన్నీ కాల్చుకొని చట్నీ వేసుకునే వాళ్ళంట అప్పట్లో. వాళ్ళకైతే ఇదే గుర్తుకొచ్చింది. ఇట్లా మొత్తం అన్నీ కాల్చేసి ఇట్లా చేతితో స్మాష్ చేసుకొని తిన్నామంటే వంకాయ చట్నీ సూపర్గా ఉండే. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.